గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొండతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. 22వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరసన దీక్ష. కనీస వేతన అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తే తగ్గేది లేదంటూ అంగన్వాడీలు. ప్రభుత్వ పద్ధతులను తగ్నం చేసిన ఆయన. అక్క చెల్లెమ్మలపై ఆకృత్యాలకి అడ్డుకట్ట వేయలేని చేతకాని సీఎం. రికార్డు స్థాయిలో మహిళలపైన ఘోరాలు నమోదయ్యాయి. టీడీపీ జనసేన మహిళా నాయకుల ఘాటు వ్యాఖ్యలు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ముందున్నది వైసీపీ మాత్రమేనన్న నెట్ క్యాంప్ చైర్మన్. 20వ వార్డులోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేకే రాజు. ఇక డీటెయిల్స్ చూద్దాం. దాడి వీరభద్రరావు రాజీనామా పైన ఐటీ మంత్రి అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పడవడం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదని హితవు పలికారు. వైసీపీలో గెలిచే వారికి సీట్లు కాంప్రమైజ్ కన్విన్షన్ ఉండదని తెలిపారు. సీట్ ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారంటూ తెలిపారు. టికెట్ రాని వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండడం పట్ల పార్టీకి నష్టమేమీ లేదని వివరించారు. దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చిందని, అప్పుడు తిరస్కరించారని, ఆ విషయంలో వారిదే ఆఖరి నిర్ణయమని చెప్పుకొచ్చారు. చాలా కేటగారికల్గా గడిచినటువంటి 20-25 రోజులుగా గడిచినటువంటి డిసెంబర్ 11వ తారీఖున ముఖ్యమంత్రి గారు 11 సీట్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటన చేశారు. చేసిన తర్వాత అనేక సందర్భాల్లో మీరు మమ్మల్ని అనేక వేదికల మీద ప్రశ్నించడం జరిగింది. నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడతారో వారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీలో ఉండండి తప్ప స్వార్థం కోసం నాకు సీట్ ఇస్తేనే నేను పార్టీలో ఉంటాను, నాకు పదవి ఇస్తేనే నేను పార్టీలో ఉంటాను, నేను ఎమ్మెల్యేగా నా టికెట్ ఇస్తేనే నేను పార్టీకి పనిచేస్తాను అనుకునేటువంటి వారు దయచేసి పార్టీని వీడి వెళ్ళిపోండి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంతే తప్ప పార్టీలో ఉండి దయచేసి వెన్నుపోటు పడవద్దు అనేటువంటి సందర్భాలు కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా సరే అనకాపల్లికి సంబంధించినటువంటి దాంట్లో అనేక సందర్భాల్లో వారికి అనేక అవకాశాలు ఇవ్వడానికి, అనేక సందర్భాల్లో వారికి ఆప్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో వారు తిరస్కరించడం లేదా పార్టీ ఇస్తామన్నటువంటి అవకాశాలని తోసిపుచ్చడం అనేటువంటి జరిగింది. వారు పోటీ చేయాలనేటువంటి తాపత్రయం వారిలో అనేక సందర్భాల్లో కనబడింది. ఆ అవకాశం వారు కూడా పార్టీ నాయకత్వంతో, మా రీజనల్ కోఆర్డినేటర్ గారితో అనేక సందర్భాల్లో వారు కూడా చర్చించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో క్లియర్గా మొన్న కూడా ఇందాక కూడా సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, సరే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేనంత మాత్రాన మిమ్మల్ని పక్కన పెట్టినట్టు కాదు, మీకు డెఫినెట్గా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు బహుశా వారు దానికి అంగీకరించినట్లు లేరు. అందుకని వారు నిర్ణయం తీసుకున్నారు తప్ప వారికి పార్టీ కానీ లేదా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాము. వారు రేపు స్పందిస్తామని, రేపు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నట్టుగా వారు ప్రకటించడం జరిగింది. ఆ సమాచారం మాత్రమే నా దగ్గర ఉంది. మరి వారు ఏదైనా మాట్లాడినా లేకపోతే ఏదైనా మా మీద విమర్శలు చేసినా ఏదైనా చేస్తే తర్వాత స్పందిస్తాం. ఉండి వెన్నుపోటు పొడిచేదానికన్నా, అంటే నేను ఉన్నంత మాత్రం వెన్నుపోటు పొడిస్తారని కాదు నా ఉద్దేశం. అంటే స్వార్థం కోసం కేవలం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పదవి ఇస్తేనే ఉంటాం, మాకు సీట్ ఇస్తేనే ఉంటాం, మేము పోటీ చేస్తానంటేనే పార్టీలో ఉంటాం అనుకున్నటువంటి వారు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఆ మాట చెప్తున్నాను ఇందా నుంచి. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు నేను మంత్రిగా ఉన్నా, రేపు లేదు నువ్వు ఆగాలి, నువ్వు పోటీ చేయడానికి ఈసారి లేదు, నువ్వు పార్టీ కోసం పనిచేయంటే జెండా పట్టుకొని తిరుగుతామని చెప్తున్నాం కదా. మాకు ఉన్నటువంటి టార్గెట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం, రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, ఇవి మా టార్గెట్స్. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే మేము పెట్టగలం.
అంతకు మించి పెట్టలేం కదా. 175 సీట్లే ఉన్నాయి రాష్ట్రంలో. 175 మంది ఎమ్మెల్యే సీట్లు ఉన్న వాళ్ళే పార్టీ కోసం పనిచేస్తారు, మిగిలిన చేయరని కాదు కదా. 175 మందితో పాటు లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారితో పాటు వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పార్టీ అధికారంలోకి వస్తే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మి ఆశిస్తున్నటువంటి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానీకం. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ టీడీపీ రా కదలిరా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు లోగోను ఆ పార్టీ విడుదల చేసింది. జనసేన గుర్తు గాజు గ్లాస్ తో పాటుగా సైకిల్ గుర్తు ఉండేలా కార్యక్రమాన్ని లోగోను ప్రారంభించారు. ఈ లోగోను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. పంచాయతీల సమస్యలపైన రేపు సర్పంచులతోని రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించనున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపైన 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఈ నెల 5వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 22 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన రా కదలిరా పిలుపునే మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నట్లుగా చెప్పారు అచ్చెన్నాయుడు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి ఏమీ లేదంటూ ఆయన విమర్శించారు. పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 5వ తారీఖున. 6వ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో, అదే రోజు సాయంత్రం నరసాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం. 9వ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను, నంద్యాల పార్లమెంట్ ఆళ్లగట్లో 2 సమావేశాలు నిర్వహించాలని 9వ తారీఖు నిర్ణయించాం. 10వ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి, కాకినాడ పార్లమెంటు తున్లో 2 సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేశాం. అదేవిధంగా 18వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించాలని, మచిలీపట్నం పార్లమెంటు గుడివాడలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 19వ తారీఖున జీడీ నెల్లూరు, చిత్తూరు పార్లమెంట్లో జీడీ నెల్లూరులో చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం కమలాపురంలో, మన కడప పార్లమెంట్ కమలాపురంలో అదే రోజు సాయంత్రం చేస్తున్నాం. 20వ తారీఖున అరకు పార్లమెంటు అరకు వ్యాలీ, అదేవిధంగా అమలాపురం పార్లమెంటు మండపేటలో 20వ తారీఖున చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ప్రతులను అంగన్వాడీ కార్యకర్తలు దగ్ధం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 21 రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడీలు ప్రభుత్వ మొండి వైఖరికి 2 చేతులతో దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. 22 రోజు నిరసన దీక్ష జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీల నాయకురాలు వై తులసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని, కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తూ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఆ ప్రజలను దగ్ధం చేస్తామని చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులు సమాన పనికి సమాన వేతనాన్ని కోరుతూ నిరసన బాట పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కనీసం ఇప్పుడున్న జీతం పైన 10,000 పెంచైనా తమకు ఆదేశాలు జారీ చేయాలంటూ సూచించారు. అలా కాకుండా బాలింతలు, పసిపిల్లలు ఇబ్బందులు పడుతున్నారంటూ తమపైన హుకుములు జారీ చేయడాన్ని నిర్బంధించడం తాము వ్యతిరేకిస్తున్నామంటూ తెలిపారు. తమను డిమాండ్లకు సాధన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటూ వారు హెచ్చరించారు. అయినా సరే అంగన్వాడీ సమస్యలు అయితే తీరలేదు. ఈరోజు కొత్త నోటీస్ వచ్చింది. అంగన్వాడీలు జనవరి 5వ తేదీలోగా విధుల్లోకి హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అంగన్వాడీలపై అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంగన్వాడీలు ఏమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు, న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయండి అని అడుగుతున్నాము. దీనికేమో మా ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి చర్యలు తీసుకుంటాను అని చెప్తున్నారు. అందువలనే ఈరోజు అంగన్వాడీల ఆగ్రహానికి హద్దులు వేయడానికి మీరు చూస్తుంటే అంగన్వాడీ ఆగ్రహాలు ఇంకా ఆగ్రహం ఎక్కువైపోయి కట్టలు తెంచుకొని వస్తుంది. అందువల్లనే మీరు పంపించిన నోటీస్ని ఈరోజు అంగన్వాడీ సమ్మె చేస్తున్న టెంట్ల దగ్గరే తగలబెట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీ సమస్యలు వెంటనే అంగీకరించాలని చెప్పేసి సమస్యలని పరిష్కరించాలని మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి.
జగన్ పాలనలో ఏ ఒక్కరూ తృప్తిగా లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చోడవరం నియోజకవర్గ పరిశీలకులు మూర్తి యాదవ్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా బటన్ నొక్కే కార్యక్రమం తప్ప మరొకటి చేయలేదంటూ ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో కొన్ని వర్గాలకే అన్యాయం జరిగిందనుకుంటే నేడు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా మున్సిపల్ కార్మికులకు జరుగుతున్న అన్యాయం చేస్తుంటే ఇతని పాలనలో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదని, అన్ని వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలుస్తుందని అన్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నా కూడా జగన్ స్పందించకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి గాలిలో తిరుగుతున్నారని అన్నారు. ఏ ప్రజలైతే ఏ చిత్రపటానికి పాలాభిషేకం చేశారో అదే చిత్రపటానికి యాసిడ్తో అభిషేకం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. చూస్తే పార్టీ ప్రజా సంక్షేమం కోసం రాజకీయ పార్టీ ఉంటారని తెలియపరిచిన పార్టీ ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో తెలుగుదేశం పార్టీ. మీకు ఇవాళ పరిస్థితి చూస్తున్నాం. అంగన్వాడీ, ఆశా, పారిశుద్ధ్య కార్మికులు చాలా దుర్భర పరిస్థితుల్లోని ఇవాళ వాళ్ళ మీద ప్రేమ టన్నులు ఒలకపోసి వాటి మీద ఉక్కుపాదంతో ఇవాళ ఉద్యమాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి. ఇది కనీసం మానవత్వం లేదు. అది చేసిన తప్పేంటి? కనీస వేతనాలు పెంచమన్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ మరి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. వీళ్ళకి అవి కూడా తొందరలో దొక్కి అభ్యస్మరించారు. మేము అంగన్వాడీల కోసం ఏవైనా చేసింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చేసింది. ఆవేళ 4,200 ఉన్నదాన్ని 10,500కి నారా చంద్ర ఆవేళ ప్రభుత్వంలో నిధులు లేవు. 2014 ఫిబ్రవరి 6కి కొత్త రాష్ట్రం ఏర్పడింది. నిధులు 16,500 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఆవేళ వీళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళని బాధలు చూసి 4,200 నుండి 10,500కి పెంచారు. అంటే 150 రెట్లు అది ఎంతో పెంచారు. 18,500 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాం మేము. వాళ్ళ ద్వారా 40 లక్షల మంది అంగన్వాడీ సంఘం నుండి లబ్ధి పొందారు. అన్ని విధాలు ఆదుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మేము ఉందని చెప్పి తెల్లారు లేస్తే పనికిమాల కబులుగా మనం చూశారు. బాపట్లలోని ఆయన ఏదో పనికిమాల బట్టను నొక్కుతూ అంటాడు. సమాన పనికి సమాన వేతనాన్ని డిమాండ్ చేస్తూ నీటి సరఫరా శాఖ సిబ్బంది అనేక మార్లు నిరసన చేశారని, అయినా కూడా ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించలేదని జీవీఎంసీ వాటర్ ఫెడరేషన్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శంకర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే అవుట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మెపాటలో తాము కూడా నిరసన వ్యక్తం చేసేందుకు గాను సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జీవీఎంసీ వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నేడు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలోనే అనేక మార్లు సెమీ స్కిల్డ్ వేతనాలు కూడా చట్ట ప్రకారం అందజేయాలని కోరుతూ అధికారులకు వినతులు సమర్పించినా కూడా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. రానున్న ఎన్నికల సమయంలోని ప్రభుత్వాలు మార్కెట్ తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే అవకాశం ఉండదని, అందుకే పోరాటపాట పట్టామని స్పష్టం చేశారు. ఇప్పటికే పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీలు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది నిరసన బాటలో తమ డిమాండ్ల సాధన కోసం ముక్త కంఠంతో నినందిస్తున్నారని, అదే బాటలో కూడా తాము సమ్మెకు పిలుపునిస్తున్నామని హెచ్చరించారు. కనీస వేతనాలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పర్మనెంట్ చేస్తున్నా 6 నెలలు అని చెప్పి మాట ఇచ్చారు. 4.5 సంవత్సరాలు అయినా సరే మాకు పర్మనెంట్లు చేయలేదు. ఇప్పుడు వాటర్ సప్లైకి సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వమని చెప్పి 2 చుట్లు స్ట్రైక్ కూడా చేసాం. చనిపోయిన 60 సంవత్సరాలకు ఆ పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ దగ్గరకు వచ్చే హయాంలోనూ మాకు ఇప్పుడు వరకు పర్మనెంట్ కూడా చేయలేదు. అందు గురించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా ఈరోజు గత 31వ తారీఖున వాట్సాప్లో అందరూ కూడా స్ట్రైక్ దిగాము. మిగతా డిపార్ట్మెంట్ యూజీడీ, వాటర్ సప్లై, అలాగే శానిటరీ డిపార్ట్మెంటు, పార్కులు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా కొన్ని యూనియన్లు కలిపి కూడా చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా వాటర్ సప్లైకి ఏ న్యాయం చేయలేదు. దీనికి అధికారులు కూడా కలిసి మా మీద ఎవరైనా ఉద్యోగాలకు వెళ్తే ఒకరోజు డ్యూటీ బానితే 3 రోజులు ఆబ్సెంట్ చేస్తాము, లేదంటే ఉద్యోగాల నుంచి మనం తొలగిస్తామని చెప్పి భయాందోళన చేస్తున్నారు. కానీ ఇప్పుడు మొన్న 2 చుట్లు స్ట్రైక్ జనవరి 9వ తారీఖున ఒక చుట్టూ చేస్తాం లాస్ట్ ఇయర్. తర్వాత 6వ నెల 16వ తారీఖున కూడా చేస్తాం. మినిట్స్ కూడా అధికారులు రాసిచ్చారు. మీకు సమాన పని మీకు ఉన్న దాంట్లో 18,500 సెమీ స్కిల్డ్గా ఇస్తాం. అలాగే ఐటీ ఉన్న వాళ్ళకి స్కిల్డ్గా జీతాలు ఇస్తాం.
చనిపోయిన వాళ్ళకి 60 సంవత్సరాల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు దాని మినిట్స్ కూడా రాసి అగ్రిమెంట్ కూడా ఇచ్చారు. అందులో దాని కమిటీ కూడా వేశారు. కమిటీ వేసేటప్పుడు కూడా చెప్పింది ఏంటంటే 4 రోజుల్లో శానిటరీ డిపార్ట్మెంట్ అయిందంటే ఆ జీవో ప్రకారంగా చనిపోయిన 60 సంవత్సరాల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ రోజు ఏమైంది, ఈ రోజు సమానేతనం పర్మనెంట్ కానీ చేయాలి. స్కిల్డ్ అన్స్కిల్డ్గా సెమీ స్కిల్డ్గా జీతాలు చెల్లించాలి. చనిపోయిన 60 సంవత్సరాలకు ఉద్యోగాలు నేను చెప్పారు. రిస్క్ అలవెన్స్ ఇవ్వలేదు. శానిటరీ డిపార్ట్మెంట్కి హెల్త్ అలవెన్స్ ఎలాగిస్తున్నారు, యూజీడీ కూడా ఇస్తున్నారని మనం ఒప్పుకున్నారు. ఈరోజు చర్చలు పిలిచారని చెప్పారు. మరి చర్చలు ఏమవుతారో తెలియదు. రిస్క్ అలవెన్స్ కూడా మాకు చెప్పారు. మాకు ఇప్పుడు అవి కూడా ఇవ్వలేదు. మాకు 15,000 రూపాయల జీతాలు ఇస్తారు. అవి కూడా ఎలాగంటే మేము ఆల్రెడీ ఈ రోజునే సమ్మెలో ఉన్నాం. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి సమ్మెలో ఉన్నాం. అన్ని సెక్షన్లు సమ్మె దిగుతున్నారు. కొంతమంది ఇంకా రావాల్సి ఉన్నారు. మిగతా ఎక్కడ సెక్షన్లో అక్కడ సమ్మె చేసి అక్కడే ఉన్నారు. గాజువాకలో కూడా కేబీఆర్ సెక్షన్లో కూడా అక్కడ ఉన్నారు. అలాగే వాటర్ అన్నీ ఆపుతున్నామండి. అన్నీ ద గ్రేట్ సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలోని ఆమె మాట్లాడారు. నా అక్కలు చెల్లెమ్మలు అంటారు కానీ మహిళలపైన అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని అన్నారు. రికార్డ్ స్థాయిలోని 1,40,000కు పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇంకా నమోదు కాని కేసులు అనేకం ఉన్నాయంటూ మండిపడ్డారు. ఒడిశాకు చెందిన దళిత మైనర్ బాలికపైన గ్యాంగ్ రేపు జరిగిందని, ఆమె తల్లిదండ్రులతో పొట్టచేత పట్టుకుని విశాఖ వచ్చిందని, డిసెంబర్ 18న అదృశ్యమైందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక గ్యాంగ్ రేప్ అయిందని, పోలీసులు మీడియాకి గాని మహిళా సంఘాలకు గాని సమాచారం చెప్పలేదని, ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ద గ్రేట్ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంగా సీఎం అవ్వడానికి ముందు ఈ 4.5 సంవత్సరాల కాలంగా అతడిని నోటి నుంచి వచ్చే అతి తరచుగా వచ్చే అతి ముఖ్యమైన పదం ఏంటంటే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెమ్మలు. అరే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెమ్మలు అనేటప్పుడైనా కనీసం సిగ్గు సరం ఉండాలి అన్న విషయాన్ని కొన్ని గణాంకాలు, అదేవిధంగా కొంతమంది రిపోర్ట్స్, అట్ ద సేమ్ టైం కొన్ని జరుగుతున్న సంఘటనలు దృష్టి పెట్టుకొని కూడా ఆ పదాలు ఉపయోగించడానికి అతను అర్హుడా కాదా అనే సంగతి కూడా అతను కూడా ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర 1,48,578 కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ, మహిళలు అవమానిస్తున్న తీరు కానీ, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, మహిళల మీద జరుగుతున్న హత్యల విషయంలో కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర జగన్మోహన్ రెడ్డి అతి ప్రియంగా పిలుచుకొని అక్క చెల్లెమ్మల మీద, ఆడబిడ్డల మీద అతని చేతకానితనం వల్ల, అతని ధనదాహం వల్ల, అతని తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే అవగాహన లేమి వల్ల 1,48,578 రికార్డ్ అయిన కేసులు. ఇవి నేను 4.5 సంవత్సరాల కాలంలో చెప్తున్నా. అంటే ఓవరాల్గా యావరేజ్ చూసుకున్న సంవత్సరానికి దగ్గర 30 నుంచి 40 వేల వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇది నమోదవుతున్న కేసులు. వీటితోని ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్న నేపథ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఏపీ ఉంచుతాను అని చెప్పి ఎలక్షన్ల ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ, మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో కానీ, బాలికల మిస్సింగ్ విషయంలో కానీ నెంబర్ 1, 2 పొజిషన్లో మాత్రం డెఫినెట్గా ఉంచే పరిస్థితి ఈరోజు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్గా చెప్పగలం. ఎందుకు దాపురించాడు అన్న పదం ఉపయోగించాల్సి వస్తుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ మహిళలపైన దాడులు చేయడం నెంబర్ 1 స్థానంలో నిలిచింది అంటూ జనసేన మహిళా నాయకురాలు పొసపెట్టి ఉషా కిరణ్, బీసటి వసంతలక్ష్మి మండిపడ్డారు. విశాఖలో జరిగిన మైనర్ బాలికపైన సామూహిక అత్యాచారం ఘటనలోని ప్రభుత్వ పోలీసుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందంటూ ద్వారకా నగరపాలక గ్రంథాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలోని వారు విమర్శించారు. సమావేశంలోని ఉషా కిరణ్, వసంతలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీహార్ను మించిపోయిన స్థాయిలో ఆంధ్రాలో నేరాలు పెరిగిపోతున్నాయని, అందుకు ప్రధాన కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. మహిళలు మిస్ అవుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినప్పుడు నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఘటనపైన స్పందించకపోవడం దారుణమని అన్నారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మహిళలపైన ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని, కేవలం నేరాలు అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం ఎందుకు కారణమని అన్నారు. మన మహిళల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు, గన్ కన్నా నేనే ముందు వస్తానని. కానీ ఇక్కడ చూస్తుంటే విశాఖ జిల్లాలో ఉమెన్ ట్రాఫికింగ్ కానీ,
అలానే గ్యాంగ్ రేపులు కానీ చాలా ఎక్కువైపోతున్నాయి. దానికి కారణం గంజాయి ఎక్కువగా అమ్ముడిపోతుంది. దీనికోసం లా అండ్ ఆర్డర్ ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు జనసేన పార్టీ ఎక్కడైనా చిన్న ధర్నా చేసిందంటే ఆడవాళ్ళని చాలా నీచంగా తీసుకెళ్లే ఇదిలోనే పోలీసులు ఉన్నారు. కానీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయాలి, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ మనం ఇచ్చేయాలనేది సిపి గారు ఎక్కడ కూడా చేయట్లేదు. ఈరోజు గంజాయి విరివిగా అమ్ముడిపోతుంది. గంజాయి కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. దానివల్ల గ్యాంగ్ రేపులు కానీ ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి. ఉమెన్కి కూడా ప్రొటెక్షన్ లేకుండా పోయింది. దిశ యాప్ అనేది బటన్ నొక్కగానే కేసు ఫైల్ అవుతుంది, మహిళలకి అండగా ఉంటారని చెప్పి దిశ యాప్ని తీసుకొచ్చారు. దిశ యాప్ ఫోన్కే పరిమితమైంది కానీ ఎక్కడ కూడా పనిచేయలేని దుస్థితి. ఈరోజు మన హోమ్ మినిస్టర్ ఒక లేడీ అయి ఉండి కూడా ప్రమాణ స్వీకారం రోజే నేను చూసుంటానేమో, తానేటి వనిత నాకు తెలిసి. మళ్ళీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేశాను హోమ్ మినిస్టర్ ఎవరు అని, సెర్చ్ చేస్తే తానేటి వనిత అని వచ్చింది. అంటే ఇన్నాళ్ళు ఆవిడ ఎక్కడ దాగుంది అసలు? నిన్న ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే గ్యాంగ్ రేప్ జరిగింది అన్నప్పుడు ఆవిడ ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోయింది? అదే పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే మాట్లాడతారే. ఇప్పుడు మహిళా కమిషన్ ఉన్నారు. మహిళా కమిషన్ ఇప్పటి వరకు ఏం చేస్తుంది? పడుకుంటుందా? పడుకుంటున్నావా అసలు నీ పోస్ట్లో? నేను అడుగుతున్నా. ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు ముందుకు రాలేనప్పుడు నువ్వు మహిళా కమిషన్ కింద ఎందుకు ఆ పోస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు కదా? ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న తానేటి వనిత కూడా రిజైన్ ఇచ్చేయచ్చు కదా? వరుస క్రమంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అయితే ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల వరుస క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి ఏదైతే నేను కేవలం 6 నెలల కాల వ్యవధిలోనే ప్రపంచ స్థాయిలో చెప్పుకునే విధంగా తయారవుతాను అంటే ఏంటో అనుకున్నాం. కానీ మీరు వచ్చినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో మరి క్రైమ్ రేట్ పరంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా బీహార్ని దాటినటువంటి క్రైమ్ని ఆంధ్రప్రదేశ్లో చూపించారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా అన్నట్లుగా మరి మీ పరిపాలనా క్రమంలో ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన సందర్భంలో కూడా మీరు ఏమాత్రం చర్యలు చేపట్టినటువంటి క్రమాన్ని చూసి దాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది ఈరోజు మహిళల మీద దాడుల విషయంలో పేటరైపోతున్నారంటే దానికి వెనక మీ యొక్క అలసత్వం, మహిళల పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఉదాసీనత, మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా రిలే ఆవేదన దీక్ష జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పాల్గొన్న వారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఉద్యోగాలు రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. అలాగే గ్రాస్ పే అమలు చేయాలని, 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పెండింగ్లోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనలోనే ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు ఈరోజు 14 రోజులకు చేరింది సమ్మె. న్యాయమైన డిమాండ్స్ కోసం ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఏదైతే రెగ్యులర్ చేస్తామని చెప్పిందో, సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఇస్తామని చెప్పిందో, మినిమం టైం స్క్రిప్ట్ ఏదైతే మాట చేసిందో, ఏదైతే జీవోలు ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది ఉద్యోగులు సమ్మెబాటు పెట్టారు. దీంట్లో భాగంగా ఈరోజు ఉరితాళ్ల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, మీరు ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఉండే పరిస్థితిలో ఈరోజు మా మెడలకి ఉరితాళ్ళు వేసుకునే నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాను. ఒకవైపు మీరు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, మేము వచ్చిన తర్వాత మొత్తం హామీలను అమలు చేస్తాం, మిమ్మల్ని అందరినీ లాగేస్తామని చెప్పారు ప్రభుత్వ శాఖలోకి. ఈరోజు రోడ్డు మీద లాగిన పరిస్థితి వచ్చింది. 14 రోజులుగా మేము చేస్తూ ఉన్న ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా సానుకూలంగా లేదు. మొన్న చర్చలు పిలిచే పద్ధతిలో మేము శాశ్వత ఉద్యోగ భద్రత, రెగ్యులర్ కోసం, సమాన పని సమాన వేతనం కోసం, జీతాల పెంపుదల కోసం ఏమీ మాట్లాడము. చిన్న డిమాండ్లు నెరవేరుస్తాం, మీరు వెళ్ళండి, లేదంటే మీ పరిస్థితిలో వేరే వాళ్ళు తెచ్చుకుంటామనే బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. మరో దఫా చర్చలకు పాల్గొవాలి.
మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమంటారు. మీరు కొత్తగా ఒక్కటి కూడా గుమ్మట్ కోరికలు కోరట్లేదు. ఇది ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ అనే బిస్కెట్ వేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ ను కానుకగా ఇచ్చేశారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోని పీతల మాట్లాడారు. ప్రచారాలకే పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాల విశాఖ ఉక్కును బలి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిందాల్కు విశాఖ ఉక్కు బ్లాస్ట్ ఫర్నెస్ గా కానుక ఇచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారంటూ విమర్శించారు. వంతపాడుతున్న పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అంటూ ఆరోపించారు. ఆలస్యమైన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇచ్చి విశాఖ స్టీల్ను ప్రైవేటు కంపెనీకి అప్పగించకూడదని, ప్లాంట్కు కావాల్సిన స్వంత ఇనుప గనిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయమై 1000 రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు, ఉత్తరాంధ్ర ప్రజలు, జనసేన పార్టీ, అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, మరి ఆ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఎన్నో పర్యాయాలు విశాఖ నగరానికి వచ్చినప్పటికీ కూడా సాక్షాత్తు కడప స్టీల్ ప్లాంట్లో ఏదైతే జిందాల్ ప్లాంట్ ఏదైతే పెట్టబోతా ఉన్నారో కడపలో, కడప స్టీల్ ప్లాంట్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ని బిస్కెట్గా ఇవాళ ఇచ్చేసిన వైనాన్ని జనసేన పార్టీ తప్పుపడతా ఉంది. కడప స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఉవ్విలూరుస్తూ ఇప్పటి వరకు పునాదులు కూడా వేయనటువంటి జిందాల్ ఏకంగా అక్కడ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పిన నెపంతో ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం ఇవాళ విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, ఎంతోమంది ప్రాణత్యాగాలతో కూడుకుని ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ బ్లాస్ట్ ఫర్నెస్ 3ని జిందాల్ సంస్థకి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేయడం అనేది ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం, చీకటి ఒప్పందాల కోసం తన ముడుపులు తీసుకొని ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని జిందాల్కి తాకట్టు పెట్టాడు అన్నది ఇది నిదర్శనం. తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నెస్ 3 2.5 మిలియన్ టన్ కెపాసిటీతో నడుస్తున్నటువంటి బ్లాస్ట్ ఫర్నెస్ 3ని జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ వారితో 6 నెలల ఒప్పందం, అది చీకటి ఒప్పందంగా భావిస్తున్నాం. జేఎస్పీఎల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఎందుకు బయట పెట్టట్లేదు, ఎందుకు కార్మికులకు తెలియజేయాలని అనుకోవట్లేదు? అదేమో ప్రైవేట్ లిమిటెడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే అది ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటిది. ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి పరిశ్రమ తాలూకా ఒప్పందం బయట పెట్టడానికి మీరు ఎందుకు జంపుతున్నారు? 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆదర్శమైన దళిత మైనర్ బాలికపైన 10 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా వెల్లడి కావడం ఆందోళనకరమని అన్నారు. అదృష్టమైన బాధితురాలిని నిందితులను విశాఖలోని అనేక లాడ్జీలో తిప్పి అత్యాచారం చేసినట్లుగా అర్థమవుతుందని, పోలీసుల నిర్లక్ష్యమే బాలిక ఘటన ప్రధాన కారణమని చెప్పారు. మిస్సింగ్ కేసులోని పోలీసులు అలసత్వం వహిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇదే తరహాలోని రీతు సాగు ఆత్మహత్య గతంలోని ఆ స్టేషన్ నిర్వాహకం అందరికీ తెలిసిందేనంటూ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు అదే స్టేషన్ పరిధిలో జరుగుతుండడం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. విశాఖలో అత్యాచార సంస్కృతి పెరిగిపోయిందని, మహిళల కేంద్రంగా సాగుతున్న నేరాలను నియంత్రించడం కోసం పోలీసులు వ్యవస్థ నిలబడిందని విమర్శించారు. నగరంలో ఈ నెల 17వ తేదీన
అదృశ్యమై ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన ఒక దళిత మైనర్ బాలిక 31వ తేదీన సామూహిక అత్యాచారానికి గురైందనేటటువంటి వార్తలో కనిపించింది. ఈ లోపల ఏం జరిగింది అంటే ఆమె ప్రియుడు ఆమెని ఒక హోటల్ రూమ్కి తీసుకెళ్ళి తాను శారీరకంగా ఆమెను ఉపయోగించుకొని అనంతరం తన స్నేహితుడికి అప్పగించడం, ఇద్దరి వలన తను ఈ రకంగా అత్యాచారానికి గురైనటువంటి బాధతో ఆమె బీచ్లోకి వెళ్ళి ఏడుస్తుంటే బీచ్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంటున్నారు, ఎంతవరకు తెలియదు, వాళ్ళు క్యాచ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ రూమ్కి అక్కడి నుంచి సిటీలో ఉన్న జగదాంబ జంక్షన్, కృష్ణానగర్ లాంటి చోట ఉన్నటువంటి మెయిన్ ఏరియాస్లో, ప్రైమ్ ఏరియాస్లో ఉన్నటువంటి హోటల్స్, లాడ్జెస్ అంటే తిప్పుతూ ఆ అమ్మాయిని సామూహికంగా అత్యాచారానికి 11 మందికి గురి చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. అంటే మొత్తం మీద ఆ అమ్మాయి ఆ 3 రోజుల్లో 13 మంది ద్వారా అత్యాచారానికి గురైంది. అంటే ఎక్కడో హాత్రాస్లోనో లేకపోతే ఇంకా వేరే ఉత్తరప్రదేశ్లోనో జరిగాయని చెప్పి మనం వాళ్ళకి సాలిడారిటీగా ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. కానీ విశాఖ నగరంలోనే ఒక చిన్న అమ్మాయి 13 మందితో అత్యాచారానికి గురైంది అనేటువంటి విషయం చాలా దిగ్భ్రాంతికి, విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా చాలా ఆందోళనకు గురి చేసింది. ఏమైంది ఇంత సిటీలో, ఇంత పోలీసింగ్, ఇంత విజిలెన్స్ ఉన్నటువంటి సిటీలో ఈ రకంగా ఒక దళిత గర్ల్, ఆ అమ్మాయి కూడా ఒరిస్సాకు చెందినటువంటి అమ్మాయి అని తెలుస్తుంది, ఆ అమ్మాయి ఈ రకమైన అత్యాచారానికి గురవడం అనేది నిజంగా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. విశాఖలో మహిళల, బాలికల, యువతుల భద్రతకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా మేము దీన్ని భావిస్తున్నాము. అందుకని ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ వేసి, అంటే అందరినీ అరెస్ట్ చేసామని చెప్తున్నారు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఇమీడియట్గా కోర్టుకు హాజరుపరిచి ఇమీడియట్గా ఛార్జ్షీట్ వేసి, అంటే స్పీడీ జస్టిస్ వచ్చే విధంగా పోలీసులు ఇప్పటివరకు చేసినటువంటి అలక్ష్యం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడి ఈ కేసులో త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులకి కఠినమైనటువంటి శిక్ష పడేలా చూడాలనేది మేము కోరుతున్నాం. భూ కబ్జాలను అధికారికంగా ప్రోత్సహించేందుకు గాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతాడ ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలంటూ జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరం వద్ద ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలపైన అవగాహన లేని రెవెన్యూ అధికారులకు ఎలా నిర్ధారణ అధికారాన్ని ఇస్తారంటూ ప్రశ్నించారు. కేవలం ప్రజాప్రతినిధుల చేతిలోని కీలుబొమ్మల్ల అధికార యంత్రాంగాన్ని మార్చేందుకు గాను చట్టాలను సైతం చేస్తూ ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. భూ కబ్జాదారులకు కొమ్ము కాసే విధంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసేంత వరకు న్యాయవాదులుగా తమ పోరాటం కొనసాగుతుందంటూ తెలిపారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరుగుతుంది. గత 14వ రోజు ఉద్యమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇది రిలే నిరాహార దీక్షతో చేస్తున్నాము. ఇది ప్రజల కోసం చేస్తున్న ఇది ఉద్యమం. కానీ ప్రజల్లో ఇది అవగాహన తెచ్చడానికి ఒక చట్టం, ఒక భయంకరమైన ఒక చీకటి చట్టం, భూ హక్కు చట్టం అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కటి మాత్రమే తీసుకొచ్చింది. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా ఇటువంటి చట్టం లేదు. కానీ మన రాష్ట్రం ఎందుకు కోసం ఈ చట్టాన్ని పొందుపరిచిందో, ఎందుకు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందో మాకైతే అర్థం కాలేదు. ప్రజలందరికీ ఇది తెలియదు కనుక ప్రజల్లో వాళ్ళ హక్కుల కోసం, హక్కుల రద్దు, హక్కు వ్యతిరేకమైన ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము న్యాయవాదులు ఈ విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది న్యాయవాదులు రోడ్డు మీదకి వచ్చి తమ జీవితాల్ని, తమ సమయాన్ని, తమ ప్రాక్టీస్ని వెచ్చించి ప్రజల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రజలందరూ పాలు పంచుకుని ఒక ఉద్యమించి ఈ చట్టాన్ని రద్దు చేయటం కోసం గవర్నమెంట్ మీద ధ్వజమెత్తి ముందుకు వెళ్ళాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. ఇది ప్రజా వ్యతిరేక చట్టం. ఈ చట్టం వల్ల ఏంటంటే ప్రజలు తమ తాలూకా భూములు, చిరాస్తుల మీద హక్కులు కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు భూమి, మన ఆస్తులు ఉంటేనే మన పిల్లల్ని చదివించుకోవడం, మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుద్ది. కానీ అవేవి ఇప్పుడు ఈ చట్టాల వల్ల ఏంటంటే మొత్తంగా అవన్నీ కోల్పోయి ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వారికి అవగాహన కల్పించే ఉద్దేశంతో మా బార్ అసోసియేషన్లు అన్నింటి కలిపి ఈ ఉద్యమాన్ని చేపిస్తున్నాము. కనుక ప్రజలు ఈ అవగాహన తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆస్తులున్న ప్రతి ఒక్కరికి నష్టం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వాళ్ళకు ఉన్న ఆస్తుల మీద, భూముల మీద
తర్వాత ఇళ్ల మీద అన్నిటి మీద హక్కు కోల్పోతారు. ఇది రెవెన్యూ అథారిటీలోకి ఆస్తులు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి అజెండాతో జగన్ సర్కార్ ప్రతి వార్డులను వివిధ మౌలిక వస్తువుల కల్పనకు గాను శ్రీకారం చుట్టింది అంటూ రాష్ట్ర నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. 26వ వార్డు అకైపాలెం పరిధిలో కార్పొరేటర్ ముఖాసురావణి ఆధ్వర్యంలో 56,72,000 రూపాయల అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమానికి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడారు. 4.5 ఏళ్ల కాలంలో ప్రజా మౌలిక వస్తువుల కల్పనకు గాను అధిక శాతం నిధులను విడుదల చేసిన ఘనత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి చాడ కూడా కనిపించని ప్రాంతాలు సైతం సీఎం జగన్ పాలనలోని పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తెలుసుకున్న అనేక సమస్యలకు అధికారులతో చర్చించి పరిష్కార దిశగా సత్వర న్యాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్ సంబంధించి 52,75,000 రూపాయలకు సంబంధించి ఈ వార్డులో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు విశాఖపట్నానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నగరంలో మౌలిక వసతులకు సంబంధించి ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినతులకి విజ్ఞప్తులు కూడా ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతుల కల్పన విషయంలో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లై సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలు కానీ, పార్క్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, స్కూళ్ళకు సంబంధించి కానీ మెరుగైన వసతులు కల్పించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి. అందులో భాగంగా మొదటిగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, నగర మేయర్ గారు, ఆఫీసర్స్ సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున సుమారు 200 కోట్ల పైగా నిధులతో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కొత్తగా రాబో ఈ జనవరి, ఫిబ్రవరి నెలలో సుమారు 60 కోట్ల రూపాయల నిధులతో ఇంకా మిగిలి ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోర్టు నుంచి కూడా పోర్టు సహాయ సహకారాలతో పోర్టు వారు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా పోర్టు ప్రాంతంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి 34,75,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా రేపు 9-10 తారీఖుల్లో ఆ నిధులకు సంబంధించి కూడా ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ చేసుకుని ఆ పోర్టు చైర్మన్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో కూడా ఆ పనులు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 22వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరసన దీక్ష. కనీస వేతన అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తే తగ్గేది లేదంటూ అంగన్వాడీలు. ప్రభుత్వ ప్రతులను దగ్ధం చేస్తున్న వైనం. అక్క చెల్లెమ్మలపైన ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయలేని చేతకాని సీఎం. రికార్డు స్థాయిలో మహిళలపైన ఘోరాలు నమోదయ్యాయి. టీడీపీ, జనసేన మహిళా నాయకుల ఘాటు వ్యాఖ్యలు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ముందున్నది వైసీపీ మాత్రమేనన్న నెట్ క్యాంప్ చైర్మన్. 20వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేకే రాజు. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.